లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తిరుపతి గ్రామ దేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. జాతరలో 5వ రోజు మాతంగి వేషంలో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంత వీధి నుంచి గంగమ్మ గుడి వరకు శోభయాత్ర జరిగింది. అందులో టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ పాల్గొన్నారు. వివిధ రూపాలు, వేషధారణలు, కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పూర్వీధిలో శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. తిరుపతి తొలి గడప అయిన అనంత వీధి నుంచి ప్రారంభమైన శోభయాత్ర పట్నూలు వీధి, రామచంద్ర పుష్కరిణి, ప్రకాశం రోడ్, కృష్ణపురం పోలీస్ స్టేషన్, గాంధీ రోడ్, బండ్ల వీధి ప్రాంతాల మీదుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంది. భక్తులు తమ భక్తి విశ్వాసాలు చాటుకోగా జాతర ఉత్సవాల భాగంగా ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్ర నిర్వహించే సాంప్రదాయం గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో స్థానిక అనంత వీధిలో గంగమ్మకు టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని, వేపాకు ధరించి నవదుర్గాలు, తప్పటగులు, డప్పులు, తీన్మార్, కీలుగుర్రాలు, కొమ్ము కొయ్య, దింస, పగటి వేషగాలు, పులివేషాలు, గరగలు, బోనాల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గంగమ్మ తల్లి విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం శోభయాత్ర ద్వారా చేశామన్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. మాతంగి వేషంతో పాటు పౌరాణిక వేషధారణలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ తరహాలో వైభవోపేతంగా జాతర కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో మరింత గొప్పగా జాతర నిర్వహిస్తామన్న భూమన గత 3 ఏళ్లుగా శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ భక్తి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక జాతరలో మంగళవారం 6వ రోజు సున్నపు కుండల వేషం ధరించి భక్తులు గంగమ్మను దర్శించుకోనున్నారు. ఎల్లుండి జాతర ఆఖరి రోజు కాగా చెంప నరకడంతో జాతర ముగుస్తుంది.